ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్లో రాయబడిన ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త మనం చూడగలిగితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి అంటున్నాడు కదా, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. ప్రియమైన దేవుని వల్లరా, ఒక శతాధిపతి అంటే ఒక అధికారి. శతాధిపతి అంటే 100 మందికి నాయకుడు అని అర్థం. ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నా దాసుడికి బాగోలేదు, స్వస్థత కావాలి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, పద ఇంటికి వెళ్దాము అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, మీరు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు. నువ్వు మాట మాత్రము సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి అని మనం ఆలోచిస్తే, 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి అన్నాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడట. ఎందుకని ఆశ్చర్యపడ్డాడు? మీరు బాగా ఆలోచించండి. అసలు ఆశ్చర్యపడే సంగతి ఏముంది అందులో? ఏమండి, ఆశ్చర్యపడేటువంటి సంగతి ఏముంది? వచ్చాడు, అయ్యా, నా దాసుడు స్వస్థత పొందాలనుకుంటున్నాడు, స్వస్థత కావాలి కనుక నువ్వు మాట మాత్రము సెలవివ్వు అని అన్నాడు. సరే పద అన్నాడు. కాదయ్యా, నువ్వు వచ్చేంత నాకు అర్హత నాకు లేదు, అంత గొప్పవాడి మా ఇంటికి వచ్చే పరిస్థితి కాదు, కనుక నువ్వు మాట మాత్రము సెలవివ్వు అన్నాడు. ఈ మాటలకి యేసుక్రీస్తు వారే ఆశ్చర్యపోయారట. అక్కడ ఏమని రాయబడింది? యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి అని రాయబడింది. చూడండి, అంటే ఆశ్చర్యం ఎందుకు వచ్చింది ఆయనకి? యేసుక్రీస్తు వారికి ఎంత ఆశ్చర్యం ఎందుకు వచ్చింది అంటే, ప్రియమైన దేవుని వల్ల అప్పుడు తనతో ఉంటున్నటువంటి వారిని బట్టి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఒకసారి మనం ఆలోచిస్తే, 10వ వచనంలోనే, తన వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీలో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అన్నాడు. అర్థమైందా? ఎందుకు ఆయన ఆశ్చర్యపడ్డాడు అని అంటే, ఇశ్రాయేలీలు అనే వాళ్ళు మెస్సియా కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళు రాజు కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళు ప్రవక్తలందరి ప్రవచనాలను దృష్టిలో పెట్టుకొని, ఇదిగో మమ్మల్ని పరిపాలన చేయటానికి, మా బాగోగులు చూడటానికి ఒక రాజు వస్తాడు. ఎందుకంటే రాజుల కాలం ముగిసిపోయింది. రాజుల కాలం ముగిసిపోయిన తర్వాత ఇక రాజులు లేరు. వాళ్ళకి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రాజుగా శాశ్వత పరిపాలన ఆయన అందిస్తాడు అనేటువంటి ఎన్నో వచనాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఎవరు అని కనిపెట్టవలసిన అవసరత ఇశ్రాయేలు మీద ఉంది. ఉన్నప్పటికీ ఎవరు కూడా ఆయన్ని గుర్తించని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. బాగా ఆలోచించండి. ఇశ్రాయేల్లో ఎవ్వరు కూడా అసలు ఆయన్ని గుర్తించని ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, ఇక మీరు పరలోకం వెళ్ళటం కాదు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి, 11వ వచనంలో, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు అన్నాడు. అనేకులు తూర్పు నుండి పడమర నుండి అనేకులు వస్తారు, కానీ మీరు మాత్రం వెళ్ళరు పరలోకం అన్నాడు. బాగా ఆలోచించండి. మీరు మాత్రం వెళ్ళరు పరలోకం. 12వ వచనంలో, రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి త్రోయబడుదురు. రాజ్య సంబంధులు ఎవరు? ఇశ్రాయేలీలు.
రాజ్య సంబంధులైన ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారిని తెలుసుకోకపోవటం వలన, ఆయన్ని గుర్తించకపోవటం వలన, ఆయన ఎవరో తెలుసుకోకపోవటం వలన వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా వాళ్ళు చీకటిలోనికి వెళ్ళిపోయే ఒక పరిస్థితి, నరకంలోకి వెళ్ళిపోయే ఒక పరిస్థితి. కానీ ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? అనేకులట అబ్రహాం గారితోనూ, ఇస్సాకు గారితోనూ, యాకోబు గారితోనూ ఎవరు కూర్చుంటారు? అనేకులు. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? ఇదిగో తూర్పు నుండి, పడమట నుండి. అంటే వీళ్ళెవరో అన్యజనులు. అన్యజనులైన వాళ్ళు, ప్రపంచ దేశాలలో ఉన్న అన్యజనులైన వారు నన్ను గుర్తిస్తారు, నేను ఎవరో వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పటికీ యోధా జాతికి యేసు ప్రభువు గురించి వాళ్ళకి తెలియదు. ఇప్పటికీ యోధా జాతి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది, ఎప్పటికీ యేసుక్రీస్తు వారి మీద వాళ్ళకి విశ్వాసం లేదు, ఇప్పటికీ లేదు. ఇజ్రాయెల్ దేశంలో యూదులైన వాళ్ళకి ఇప్పటికీ యేసుక్రీస్తు వారే రాజు అనేటువంటి విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ప్రపంచం అంతా ఘోషిస్తున్నా, క్రైస్తవులు చెప్తున్నా వాళ్ళకి అర్థం కాని ఒక పరిస్థితిలో ఉండిపోయారు. అందుకే అన్నాడు, తూర్పు నుండి పడమట నుండి ఎవరు వస్తారో తెలుసా? అనేకులైన వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చుంటారో తెలుసా? ఎవరైతే మేము అబ్రహాము పిల్లలము అని మీరు చెప్పుకుంటున్నారో మీరు వెళ్ళరు. అసలు అబ్రహాముకు సంబంధం లేని వాళ్ళు, అంటే ఆయన వంశం నుండి రాని వాళ్ళు, ఏమండి ఆయన గర్భవాసం నుండి రాని వాళ్ళు, తూర్పు నుండి పడమట నుండి అనేకులు అబ్రహాము గారితోనూ, ఇస్సాకు గారితోనూ, యాకోబు గారితోనూ కూర్చుంటారు. ఆ సంతానం నుంచి వచ్చిన మీరు మాత్రం వెళ్ళరు అని చెప్తున్నాడు. కారణం ఏంటి? యేసుక్రీస్తు వారిని గుర్తించలేకపోయారు. ఇదే సందర్భాన్ని మరొక చోట కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల, అంటే ఇలాంటి సందర్భాన్ని ఏమంటే లూకాసు వార్త ఒకసారి మనం చూడగలిగితే, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనంలో, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను, ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశం అన్నంతటా వ్యాపించెను, ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించుచూ వచ్చెను. గలిలయ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆయన చెప్పిన మాటలు కావచ్చు, ఆయన చేసిన అద్భుతాలు కావచ్చు, వాళ్ళందరి చేత ఆయన ఘనత పొందాడు. బాగా ఆలోచించండి, వాళ్ళందరి చేత ఆయన ఏం పొందాడు? ఘనత పొందాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే, ఏమంటే 16వ వచనం చూద్దాం. 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎక్కడ పెరిగాడండి యేసుక్రీస్తు వారు? నజరేతులో పెరిగాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేము నుండి నజరేతుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత నజరేతులో సుమారు 30 సంవత్సరాలు పెరిగాడు. అంటే అర్థం ఏంటి? సుమారు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు కూడా మరి ఆయన యేసుక్రీస్తు వారు నజరేతులో పెరిగారు. నజరేతులో పెరిగిన ఆయన ఊరికి వచ్చాడు. ఆయన ఊరికి వచ్చి వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, వాడుక చొప్పున. ఏం వాడుక చొప్పున అంటే సమాజ మందిరంలో ఇప్పుడు మనం ఎలాగైతే ఆరాధన చేసుకుంటున్నామో అలాగే వాళ్ళు కూడా సమాజ మందిరంలో ఏం చేస్తున్నారు అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, వాడుక చొప్పున వాక్యాన్ని చదువుతున్నారు. ఆ చదివేటప్పుడు యేసుక్రీస్తు వారి చేతికి యెషయా గ్రంథం వచ్చింది. యెషయా గ్రంథంలో రాయబడిన కొన్ని వచనాలు ఆయన చదివాడు. చదివిన తర్వాత కూర్చున్న తర్వాత వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఈ మాటలు నెరవేరినవి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి అలా ఆయనకి వెళ్ళి చూస్తున్నారు. అయితే వాళ్ళల్లో ఉన్న ఉద్దేశం చెప్తున్నాడు 22వ వచనం. అప్పుడు వాళ్ళందరి మధ్య ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచ్చు. ఏమని సాక్ష్యం చెప్తున్నారు? ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఏమంటున్నారు తెలుసా? ఈయన యేసేపు కుమారుడు కాడా అంటున్నాడు. ఆయన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసేపు కుమారుడు కాడా అని అనుకుంటున్నారు. పైన చదివిన వచనాలు, ఏ వచనాలైతే యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథంలో రాయబడిన వచనాలు ఆయన చదివారో, ఏ వచనాలైతే ఆయన చదివారో ఆ వచనాలు నెరవేరినవని కూర్చున్నప్పుడు
ఆ వచనాలు నెరవేరినవని కూర్చున్నప్పుడు ఆయన్ని గుర్తించవలసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ సర్వ సమాజం కూడా ఆయన్ని చివరికి ఏమని కొట్టిపారేసే అంటే ఈయన యేసేపు కుమారుడు కాడా అని కొట్టిపారేసే. అంటే అర్థం ఏంటి? యేసేపు కుమారుడు కాడా అన్నారంటే అర్థం ఏంటి తెలుసా? అంటే ఈయన మన మధ్య తిరిగినవాడు కాడా, మనతో ఉన్నవాడే కదా, మన వీధిలో తిరిగిన వాడే కదా, యేసేపు కొడుకే కదా, మనం ఆ చెక్క పని చేసుకోవటానికి యేసేపు దగ్గరికి వెళ్తాం కదా, ఆ యేసేపు కొడుకే కదా అని ఆ ఫీలింగ్కి వాళ్ళు వచ్చేసారు. అంటే ఆయన మాటల యొక్క గొప్పతనం కానీ, ఆయన ఎవరో అనేటువంటి విషయం కానీ తెలుసుకోక ఏమండి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చిన్న చూపు చూసేశారు. అలా చూసేసిన తర్వాత, చిన్న చూపు అంటే యేసేపు కుమారుడు అనిపించుకునే చిన్న చూపు అని కాదు దాని అర్థం. నేనేమంటున్నానంటే మనతో ఉన్నవాడే కదా, అది మన మధ్య పెరిగిన వాడే కదా, మన కళ్ళ ముందు తిరిగిన వాడే కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచించారు. ఆయన మాటల గురించి లెక్క చేయలేకపోయారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటారో చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారట, కపెర్నహూములో ఆయన చేసినటువంటి అద్భుతము మళ్ళీ చెయ్యాలని, అది చూడాలని, అంటే సరదాగా వాళ్ళకి ఎలాగైపోయింది, ఆయన మాటలు ఎలాగైపోయినాయి అని అంటే ఒక సరదా, లేకపోతే ఒక చులకన భావంతో వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఏమని మాట చెప్పారో ఒకసారి మనం ఆలోచిస్తే 24వ వచనం ఒకసారి చదువుకుందాం. 24వ వచనంలో, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఫైనల్గా ఆయన అన్న మాట ఏంటంటే, ఏ ప్రవక్త కూడా, నేను స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు, ఎందుకంటే నేను అబ్రహాం కంటే ముందున్నవాడని అన్నాడు. ఎవరికంటే ముందున్నవాడిని? అబ్రహాం కంటే ముందున్నవాడిని. అంతేకాదు మనకు తెలిసిన వాస్తవం, సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నవాడు, కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలుగులేదు. ఆదాము దగ్గర నుంచి ఏం జరుగుతుందో అన్ని చూస్తున్నవాడు కనుక ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి అని అంటే, ఏ ప్రవక్త కూడా స్వదేశంలో ఏం కాలేకపోయాడు, హితుడు కాలేకపోయాడు. హితుడు మంచివాడు కాలేకపోయాడు, గొప్పవాడు కాలేకపోయాడు, గొప్పగా చూడలేకపోయారు అని మాట్లాడుతూ ఏమన్నాడంటే, జరిగిపోయిన 2 సంఘటనలను ఆయన గుర్తు చేస్తున్నాడు. జరిగిపోయిన 2 సంఘటనలు ఏంటి? ఆ జరిగిపోయిన 2 సంఘటనలు అని మనం ఆలోచిస్తే 25వ వచనంలో, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించింది. ఇదంతా మనకు తెలుసు. అహాబు దగ్గరికి వెళ్ళిపోతాడు ఏలియా. వెళ్ళి ఏమంటాడంటే, ఇదిగో 3.5 సంవత్సరాలు ఇక వర్షం పడదు అని అంటాడు. 3.5 సంవత్సరాలు ఇక వర్షం పడదు అంటాడు. అలా పడదు అన్నప్పుడు మరి ఈయన పోషింపబడాలి కదా. అప్పుడు చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము మనం చూడగలిగితే 17వ అధ్యాయం మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం, తాగునీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. ఏమండి, మరి ఆయనకి ఆహారం కావాలి, ఈయనకి దాహానికి నీరు కావాలి. ఒక వాగు దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. ఆ వాగు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో మరి నీకు ఆహారం కావాలి కదా, ఏం చేయాలి? కాకులకు ఆజ్ఞాపిస్తాను అన్నాడు, కాకులకు చెప్తాను అన్నాడు. అంటే ఏలియాకి ఆహారం ఎవరు తీసుకొచ్చేయండి? మనుషులుగా తీసుకొచ్చింది. ఏమండి, ఆ వాగు దగ్గర ఉండు, అందులో ఉన్న నీళ్లు తాగు. ఆ తర్వాత, ఎందుకంటే వర్షాలు ఇక లేవు కదా, వర్షాలు పడవు, నీరంతా ఎండిపోతూ ఉంటుంది. ఆ వాగులో కోస్తా నీళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోయి అందులో ఆ వాగు నీళ్ళు నువ్వు తాగు, నీకు ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఇదిగో నేను కాకోలానికి ఆజ్ఞాపిస్తాను, అవి వచ్చి ఉదయం సాయంత్రం, అంటే ఉదయం సాయంత్రం. జనరల్గా కాకులు మీ ఇళ్ళకి ఎందుకు వస్తాయి? తీసుకెళ్ళటానికి వస్తాయా, మీకు తీసుకురావటానికి వస్తాయా? మీ దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళటానికి వస్తాయి. కానీ ఏలియా దగ్గరికి అవి వెతుకుతున్నాయి. వెతకాలిగా, మరి ఏమైనా పిండి తెచ్చుకుంటాయా, పిండి పిసుక్కుంటాయా, పొయ్యి మీద వేస్తాయా,
ఏమండి తీసుకొచ్చి ఆయనకి ఇస్తాయా? అవి వెతకాలిక. ఉదయం సాయంత్రం ఆయనకి టైం టు టైం ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలంటే వెతకాలి, తిరగాలి. ఎక్కడ రొట్టెలు చేసుకుంటున్నారు, ఎక్కడ మళ్ళీ నాన్ వెజ్ చేసుకుంటున్నారు, తిరగాలి. తిరిగి 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 ఎవరైనా అలా మరి చేసుకుంటా ఉంటే అలా వెయిట్ చేయాలి. కొంచెం పక్కకి వెళ్ళంగానే ఆ రొట్టె ముక్క తీసుకోవాలి. మరి అంతే, వాటికి ఉన్న కష్టాలు చూడండి. అవి తినటానికి కాదు, అవి మళ్ళీ ఎవరికి తీసుకెళ్ళటానికి? ఏలియా గారికి తీసుకెళ్ళటానికి. అయినా తీసుకొచ్చేయండి. ఉదయం సాయంత్రం అంటాడు. వాటికి డ్యూటీ పెట్టేశాడు దేవుడు. ఉదయం సాయంత్రం కాకులు తీసుకొచ్చి ఆహారాన్ని పెడుతున్నాయి. ఇంతకీ నీళ్ళు అయిపోయినాయి. అక్కడ వాగులో నీళ్లు అయిపోయినాయి. వర్షం పడదు కదా, ఇక వాగులో నీళ్ళు అయిపోయినాయి. మరి ఏం చేయాలా? అప్పుడు ఆయన ఏమన్నాడో ఒకసారి మనం చూస్తే 8వ వచనంలో, 17వ అధ్యాయం 8వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతోను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అన్నాడు. నిన్ను పోషించటానికి ఇదిగో ఒక విధవరాలకి నేను సెలవిస్తాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఆమె నిన్ను పోషిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? సీదోను పట్టణం. అక్కడ మళ్ళీ ఆ పట్టణంలో ఒక ప్రాంతం సారెపతు అనే ఒక ప్రాంతం. ఆ పట్టణానికి వెళ్ళు, ఒక విధవరాలు నీకు కనపడుతుంది, ఆమె నిన్ను పోషిస్తుంది. పోనీ ఆమె ఏమన్నా ధనవంతురాలా? ఆమె ఏమన్నా బాగా ఆస్తిపరురాలా అని అంటే ఆమె పరిస్థితి ఏంటంటే, చిన్న రొట్టె చేసుకోవడానికి ఒక పిండి ముద్ద ఉందట. ఆ పిండి ముద్ద కూడా మళ్ళీ తల్లి కొడుకులు తినాలట. తిన్న తర్వాత ఇక ఆకలి తీరిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకి ఏమీ లేదు, ఇక వాళ్ళు చచ్చిపోతారు. ఆ పరిస్థితి అండి. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక విధవరాల దగ్గరికి ఏలియా గారిని వెళ్ళమంటున్నాడు. ఏమండి, ఎవరైనా పెడతారా? జనరల్గా ఎవరైనా పెడతారా? ఏమండి, ఇంట్లో ఉన్న ఒక ముద్ద పెట్టమంటేనే మనకి దేశా నిండా మనకి ఆహారం ఉంటే, ఒక ముద్ద పెట్టమంటేనే చేతులు కాళ్ళు లేవు, పక్కకి వెళ్ళమంటాం మనం. బాగా ఆలోచించండి. ఏంది, దేశా నిండా ఉండి మరి ఆమె దగ్గర ఉంది ఒక చిన్న పిండి ముద్ద. ఆ ముద్దతో ఏదో 1-2 రొట్టెలు చేసుకొని తినేసి మరి ఆ తర్వాత ఇక వాళ్ళకి ఆహారం లేదో చచ్చిపోవాలి. అది వాళ్ళ పరిస్థితి. కానీ ఒకటి చెప్పాడు ఏలియా గారు. ఏమనంటే, నువ్వు వెళ్ళి తీసుకురామ్మా అన్నాడు. నువ్వు వెళ్ళి, నాకు ఆకలి అవుతుంది, నువ్వు వెళ్ళి తీసుకురా అంటే, ఏమండి నిజంగా ఆ కరువు కాలం అంతా కూడా ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె అయిపోలేదు, ఆ పిండి అయిపోలేదు. కానీ వీళ్ళ కడుపు మాత్రం నిండుతూనే ఉంటుంది. కొడుకు తినేస్తున్నాడు, తల్లి తినేస్తుంది, ఏలియా గారు తినేస్తున్నారు. పిండి మాత్రం అలాగే ఉంది. ఏమవుతుంది పిండి? ఏమండి నిజంగా అంటే ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ సందర్భాన్ని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన ఏ సందర్భంలో చెప్తున్నారు ఈ మాటని అని అంటే, ఎక్కడో సీదోను పట్టణానికి వెళ్ళి అక్కడున్న సారెపతు అనే ఊరిలో ఆ భేద విధవరాలైనటువంటి ఆమె నిన్ను పోషించటం ఏంటి? నువ్వు పెరిగిన ప్రాంతం కావచ్చు, నువ్వు సేవ చేస్తున్న ప్రాంతం కావచ్చు, వాళ్ళు నీకేమీ చేయలేదా? వాళ్ళు నీకు పెట్టరా? ఏమండి, వాళ్ళు నీకు పెట్టరు, వాళ్ళు నిన్ను పోషించరు. ఎందుకంటే నీ విలువేంటో వాళ్ళకి తెలియదు. నువ్వు ఎంత గొప్పవాడో, నువ్వు ఒక ప్రవక్త అన్న సంగతి, దేవుడి దగ్గర నుంచి ఎన్నో అద్భుతాలు ఆయన అడిగి చేయగలవన్న సంగతి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలీదు. ఎక్కడికో వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్న ఒక విధవరాలి దగ్గర నువ్వు కొంతకాలం పోషింపబడాలి అని ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు టచ్ చేస్తున్నారు అని అంటే, పైన ఒక మాట చెప్పాడు, ఏ ప్రవక్తయు స్వదేశంలో ఏం కాలేకపోయాడు? హితుడు కాలేకపోయాడు, మంచివాడు కాలేకపోయాడు. ఏమండి, మరొక సందర్భాన్ని గుర్తు చేశాడు యేసుక్రీస్తు వారు. ఆయన శిష్యుడే ఎలీషా. ఏమండి, ఆయన శిష్యుడే ఎలీషా. ఏమండి, ఎలీషా గారి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. చూడండి, 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము. ఏమండి,
మనం చూడగలిగితే 27వ వచనం, 4వ అధ్యాయం 27వ వచనం, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలు అనేక కుష్టి రోగులుండునను. ఇశ్రాయేల్ దేశంలో చాలామంది కుష్టి వ్యాధులు ఉన్నారట. ఏమండి, చాలామంది కుష్టి వ్యాధులు ఉన్నారు. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1-23 రాసుకోండి, తర్వాత చదువుకోండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1-23 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, సిరియా దేశం, ఈ సిరియా దేశం అనేది ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఏమండి, అలా ఇశ్రాయేల్ను భయభ్రాంతులు చేస్తూ ఉంటుంది. అలా అటాక్ చేసినప్పుడు ఆ సిరియా అనేది ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయిని వాళ్ళు బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ నయమాను అనేటువంటి ఇతని ఇంట్లో ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. యూదురాలు పనిచేస్తూ ఉంటుంది అనమాట, ఇశ్రాయేల్ రాలు. ఏమండి, పని చేస్తూ ఉంటుంది. ఒకసారి ఎందుకో ఆయన దేహాన్ని చూసింది. ఆ దేహం అంతా కూడా కుష్టి వ్యాధితో ఉంది. అప్పుడు ఆమె వెంటనే ఆమె యజమానురాలికి చెప్తుంది, ఏమని అంటే, ఇదిగో మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ యొక్క రోగాన్ని తీసివేయటానికి స్వస్థత చేస్తాడు అన్నప్పుడు నిజంగా మరి ఆయన నమ్మాడు. ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు 7 సార్లు ఏ వద్దాను నా దగ్గరికి వెళ్ళేది 7 సార్లు మునిగిపో అన్నాడు. అర్థమైంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మా ఊర్లో మా దేశంలో నదులు లేవా, మేము అందులో మునగలేమా అన్నారు. అయితే మునుగు, ప్రవక్త చెప్పిన మాట వినాలి కదా. ఏమండి, మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, సరేలే ఇంత దూరం వచ్చాము, రథాలతో వచ్చాడు, రథాలతో ఇంత దూరం వచ్చాము మునుగుదాం అన్నట్టుగా యొర్దాను నదికి వెళ్ళాడు. 1, 2, 3, 4, 5, 6 ఏమవట్లా, 7వసారి మునిగాడు. అర్థమైందా? ఏమొచ్చింది? ఆయన దేహం పసిపిల్లల దేహంగా మారిపోయింది. ఆశ్చర్యపడ్డాడు. అంటే ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నారు? ఎక్కడో సిరియా దేశంలో ఉన్న ఒక నయమాను అనేటువంటి ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు వచ్చి ప్రవక్త దగ్గర బాగుపడ్డాడు. కానీ ఏమండి, ఆ దేశంలో ఉన్న కుష్టి వ్యాధులు, అయ్యా నువ్వు ప్రవక్త వంట కదా, నువ్వు ప్రార్థన చేయ్యా, మాకు స్వస్థత వస్తుంది అని విశ్వాసంతో ఎందుకు అడగలేకపోయారు? ఆలోచించండి. అంటే ఏముందిలే తీసి పడేశారు. ఇలా ప్రారంభం నుండి ఏమొస్తుంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు తెలుసా? ప్రారంభం నుండి ఎలాంటి పద్ధతి వస్తుందో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, 24వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు మాట ఇది, నా మాట కాదు, ఇది యేసుక్రీస్తు వారి మాట. ఏమండి, విలాపవాక్యములు ఒకసారి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళరా, అందులో రాయబడిన ఒక మాట చదువుకుందాం. ఏమండి, విలాపవాక్యములు 4వ అధ్యాయము 16వ వచనం. విలాపవాక్యములు 4వ అధ్యాయము 16వ వచనం. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెదను, ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. ఎందుకంటే యాజకుల ఎడల జనులు గౌరవము చూపక పోయిరి. యాజకుల ఎడల వాళ్ళు ఏం చూపలేకపోయారు? గౌరవం చూపలేకపోయారు. ఏమండి, యాజకుల ఎడల, దేవుని సేవకుల పట్ల గౌరవం చూపించలేకపోయారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా సన్నిధిని వారిని నేనేం చేస్తున్నాను? చెదరగొడుతున్నాను, ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టాడు. ఎందుకంటే యాజకులంటే గౌరవం లేదు, దేవుని సేవకులంటే గౌరవం లేదు, విలువ లేదు. అంటే దండేసి దండం పెట్టాలని కాదు, ఆ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూపిస్తావో, ఆ విలువను నువ్వు ఎప్పుడు చూపిస్తావో, వాళ్ళు చెప్పే మాటల్లో ఉన్న ఆ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మీరు
అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడే చెప్పారు మన ఆత్మీయ తండ్రి గారు ఏమని, నేను ఎంత చెప్తానా బయటికి వెళ్ళి ఏం చేస్తారంట, నాలుగు బయటికి జాపి లోపల లాక్కుంటారంట. అంటే ఏముందిలే, ఆయన చెప్పేది ఏముందిలే అని. అంటే ఒక గౌరవం లేని, ఒక విలువ లేని ఒక పరిస్థితిలో ఒక దైవజనుని నువ్వు చూసినప్పుడు ఆయన చెప్పే మాటలు నీకు అర్థం కావు. అర్థమైంది? అంతేకాదు, యాజకుల పట్ల గౌరవము లేని వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు, ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు, వారిని చూడడు. మొదటి నుంచి ఏ పద్ధతి వస్తుంది, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఏ ప్రవక్తయో స్వదేశములో హితుడు కాడు. ప్రియమైన దేవుని వారు ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఏమండి, ఆ కపెర్నహూములో ఇందాక జరిగిన ఒక సంఘటన, యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాటల మీద లక్ష్య పెట్టకపోవటం వలన, యేసుక్రీస్తు వారు ఎవరో తెలియకపోవటం వలన ఇశ్రాయేలీలు అనేవాళ్ళు, రాజ్య సంబంధులైన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని చెప్పేశాడు ఆయన. ఎక్కడికి వెళ్ళరట వాళ్ళు? పరలోకానికి వెళ్ళరు. తూర్పు నుండి పడమట నుండి అనేకులు అబ్రహాం గారితోనూ, ఇస్సాకు గారితోనూ, యాకోబు గారితోనూ కూర్చుంటారు, కానీ మీరు వెళ్ళరయ్యా. ఎందుకంటే మీకు నేనెవరో మీకు తెలియదు, మీకు తెలియదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దైవజనుని గుర్తించాలి, దైవజనుని లక్ష్య పెట్టాలి, దైవజనుని ఏం చేయాలి తెలుసా, గౌరవించగలగాలి. అప్పుడే మీకు ఆయన చెప్పే మాటలు అర్థమవుతాయి, అందులో ఉన్న విషయాలు సారం మీకు అర్థమవుతుంది. లేని ఎడల మీరు అందులో ఉన్న విషయాలు తీసుకోలేరు. అందులో ఉన్న విషయాలు తీసుకోకపోవటం వలన సత్యాన్ని గ్రహించలేరు. సత్యాన్ని గ్రహించలేకపోవటం వలన చివరికి మీ పరిస్థితి ఏమైపోతుంది అని అంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దైవజనుడే కాదండి, మళ్ళీ చెప్తున్నాను, మనతో ఉన్న వారి విలువ మనకే తెలియదండి. చాలాసార్లు మనతో ఉన్న వారి విలువ మనకే తెలియదు. ఎందుకంటే మనతో ఉన్నవారంటే మనకి చులకన భావం ఏర్పడుతుంది. ఎవరినో గౌరవిస్తూ ఉంటాం, ఎవరినో లక్ష్య పెడతా ఉంటాం, ఎవరినో చూస్తూ ఉంటాం, కానీ మనతో ఉన్నవారిని మనం ఎప్పుడు గౌరవించం. మనతో ఉన్నవారిని మనం ఎప్పుడు కూడా విలువ ఇవ్వలేని ఒక పరిస్థితిలో ఉంటాం. ఎందుకు అని అంటే, మనవాడే కదా, రోజు చూస్తున్నవాడే కదా, లేకపోతే మనతో పెరిగిన వాడే కదా. ఇలాంటి యేసుక్రీస్తు వారు అంత మంచి మాటలు చెప్పి కూర్చుంటే దయగల మాటలకి ఆశ్చర్యపడ్డారు. కొంచెం పని జరిగింది అక్కడ. దయగల మాటలకు ఏమయ్యారట వాళ్ళు, నజరేతులో ఉన్నవాళ్ళు. ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. కానీ చివరికి ఏమంటున్నారు, మళ్ళీ మనతో పెరిగిన యోసేపు కుమారుడు కాడా అనేసరికి మొత్తం అంతా పోయినట్టుగా ఉంది అక్కడ. అందుకే ఆయన గుర్తు చేశాడు, ఏ ప్రవక్తయు స్వదేశంలో హితుడు. అంతెందుకండి, యేసుప్రభు కుటుంబంలో ఉన్నంత వరకు మరియమ్మ తల్లికి ఆయన విలువ తెలిసిందా, తమ్ముళ్ళకి ఆయన విలువ తెలిసిందా? ఆయనతో ఉన్నంత వరకు, ఆయన వాళ్ళ కుటుంబంలో ఉన్నంత వరకు, ఏమండి, మరియమ్మ తల్లి ఎవరు నా తల్లి అన్నాడంటే, నా తండ్రి పనిలో ఉన్నవాడే నా తల్లి, నా సోదరులు అని మరి తమ్ముళ్ళ గురించి, తల్లి గురించి ఆయన మాట్లాడాడు అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, ఒక రకంగా యేసు ప్రభుని గుర్తించే విషయంలో ఆమె కూడా ఒకవేళ ఏమన్నా ఫెయిల్ అయిందా? తండ్రి పనిలో లేదా? తండ్రి పనిలో లేదు కాబట్టి కదా ఏమన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు, ఇదిగో నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా తల్లి, నా సోదరులు. అంటే వీళ్ళు చేయట్లేదు. అంటే యేసు ప్రభు వాళ్ళతో ఉన్నంతకాలం, బ్రతికినంతకాలం కూడా కుటుంబ సభ్యులకే ఆయన విలువేంటో తెలియలేదు, తమ్ముళ్ళకి తెలియలేదు. తర్వాత మారారు, ఆయన విలువ తెలుసుకున్నారు, ఆయన గొప్పతనం తెలుసుకున్నారు, పత్రికలు కూడా రాశారు. అది సెకండరీ చెప్తున్నా. అంటే ఉన్నంత వరకు ఆయన విలువ తెలుసుకోలేకపోయారు. ఎవరో ఎక్కడో ఉన్న శిష్యులు వచ్చారు, కానీ తమ్ముళ్ళు ఏం చేయలేకపోయారు, ఫాలో అవ్వలేకపోయారు. అవునా కాదా? ఎవరో మత్తయి ఎవరు, యోహాన్ గారు ఎవరు, యాకోబు గారు ఎవరు, వీళ్ళు ఎవరండి? ఆ ప్రాంతాల్లో చేపలు పట్టుకునే వాళ్ళు, ఏదో పని చేసుకునేవాళ్ళు. యేసు ప్రభు రా అనగానే ఏమండి ఆ వలలు విడిచిపెట్టారు, ఇదిగో ఆయనతో పాటు వచ్చేసారు. మరి తమ్ముళ్ళు 30 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నాడు కదా, ఆ కుటుంబంలో పెరిగాడు కదా, ఈ 30 సంవత్సరాలు ఆయన విలువ తెలుసుకోలేకపోయారా వాళ్ళు? ఏమంటే ఈ 30 సంవత్సరాలు ఆయన ఎవరు, ఏంటి, ఎంత గొప్పవాడు
అనేది తెలుసుకోలేకపోయారంటే తెలుసుకోలేకపోయారు. తర్వాత తెలుసుకున్నారు. అంటే మనతో ఉన్నవారు, మన వారి యొక్క విలువను మనం తెలుసుకోకపోతే ఒక్కొక్కసారి తర్వాత తెలుసుకుంటామేమో, కానీ ఒక్కొక్కసారి వీలైతే మనం ఏమైపోతాము, జారిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కనుక దేవుని పిల్లలుగా ఏమండి, మనతో ఉన్నారా, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, ఏమండి తల్లిదండ్రులు లెక్క చేస్తారా? వాళ్ళు తల్లిదండ్రులు లెక్క చేయరండి. వాళ్ళు చులకన భావం. ఎందుకంటే రోజు చూసే తల్లే కదా, రోజు చూసే తండ్రే కదా. ఏమండి చులకన, చెప్తే వినరు, చెప్తే ఆలకించరు. ఎందుకు అని అంటే రోజు చూసే మా అమ్మేగా, మా అమ్మ ఏం చేస్తుంది, రోజు చూసే మా నాన్నేగా, మా నాన్న ఏం చేస్తాడు. ఒక చులకన భావం. అప్పుడప్పుడు చూడండి చాలా రెక్లెస్గా మాట్లాడతారు. ఏమండి పిల్లలు తల్లిదండ్రులని చాలా రెక్లెస్గా మాట్లాడతారు. రెక్లెస్గా నువ్వు మాట్లాడేసావు అని అంటే నీ పతనం ప్రారంభం అవుతుంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఏమండి తల్లిదండ్రుల యొక్క విలువ పిల్లలకు తెలుస్తుందా? పిల్లలకు అర్థమవుతుందా? వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు, రాత్రి అనక పగలనక మీకోసం చెమట కారుస్తున్నారు, రూపాయి కూడబెట్టారు, తీసుకొస్తున్నారు. ఏమండి స్కూల్స్లో వేస్తున్నారు, మంచి మాటలు నేర్పిస్తున్నారు, మంచి తిండి పెడుతున్నారు. మీకు ఆ విధమైన ఆ వాతావరణం మీకు రావటానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఎండలో ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, ఎండలో ఎంత కష్టపడుతున్నారు. ఏమండి ఎంత ఆలోచిస్తున్నారు. మీరు శుభ్రంగా తినేసి 3 పూట్ల తినేసి ఏమండి ఇష్టం వచ్చినట్లుగా నీ తల్లిదండ్రులతో మాట్లాడతావు. ఎందుకు మాట్లాడుతున్నావు అలాగా? వాళ్ళ విలువ నీకు తెలియలేదు. వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత కష్టపడితే నువ్వు 3 పూట్ల తింటున్నావో, ఏమండి ఆ విలువ నీకు తెలియదు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను చూసే విధంగానే ఉంటున్నారా? అలా పెరుగుతున్నారా? ఏమండి వాళ్ళ అవసరం పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రుల అవసరం ఉంది. పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రుల అవసరం ఉంది. అప్పటిదాకా బాగుంటారు. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల అవసరం లేదు. అసలు ప్రారంభం నుంచే నీకు వాళ్ళంటే విలువ లేదు, గౌరవం లేదు. ఇంకా ఆ తర్వాత నువ్వేం చూస్తావు వాళ్ళని? నీతో ఉన్నవారు, నీ పక్కన ఉన్నవారు, నీ కుటుంబ సభ్యులు, నీ దైవజనుడు, ఏమండి నీతో ఉన్నవారి విలువ నీకు తెలియకపోతే, వాళ్ళ గురించి నీకు అర్థం కాకపోతే నీ పతనం ప్రారంభం అవుతుంది. ప్రియమైన దేవుని వల్లరా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇది. ఏమన్నా తెలుసా? ఇదిగో ఏ ప్రవక్తయు స్వదేశంలో హితుడు కాలేదు. ఎందుకు కాలేదు అంతే, ఫస్ట్ నుంచి అలాగే వస్తుంది. ఫస్ట్ నుంచి అలాగే వస్తుంది. ఒక ఏలియా విషయంలో అలాగే జరిగింది, ఒక ఎలీషా విషయంలో అలాగే జరిగింది, నా విషయంలో అలాగే జరుగుతుంది. యేసుక్రీస్తు వారు అంటున్నారు నా విషయంలోనూ అలాగే జరుగుతుంది, ప్రవక్తలందరి విషయంలోనూ అలాగే జరుగుతుంది. చివరికి ఏమవుతుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రాజ్య సంబంధులు పరలోకానికి వెళ్ళలేకపోతున్నారు. ఎవరో వాళ్ళ విలువ తెలిసిన వాళ్ళు, వాళ్ళ మాటల విలువ తెలిసిన వాళ్ళు ఎవరో, ఏమండి మంచి మాటలు వినగలిగి చక్కగా స్వర్గానికి మార్గం ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనతో ఉన్న వారి యొక్క టాలెంట్ని మీరు తెలుసుకోగలగాలి. మన సహోదరుల్ని మనం గౌరవించేటువంటి పరిస్థితుల్లో మనం ఉండగలగాలి. అప్పుడే మనము ఏమండి చక్కగా మరి అనేకమైన విషయాల్లో ఎదగలుగుతాం. వాళ్ళు చెప్పే మాటలు మనకు అర్థమవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి అనేది మనకి అర్థమవుతుంది. కనుక దేవుని పిల్లలుగా ఏమండి ఆ రోజు నుంచి వస్తున్నది మనం మార్చగలగాలి, లేదా మనము అలా చేయకుండా ఉండగలగాలి. అటువంటి ఒక పరిస్థితిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.